అసలు ఎవరి సమాచారం ఎవరు చోరీ చేశారు, ఎవరిపై కేసులు పెడుతున్నారు? తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న డేటా ఫైట్ పై ఏపీ ప్రభుత్వం సంధిస్తున్న ప్రశ్నలు ఇవి. కుట్రపూరితంగా మొదలుపెట్టిన ఈ డేటా వార్లో తెలంగాణ ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయిందంటూ పలు వివరాలను వెల్లడించింది. ఈ మొత్తం పరిణామాలపై లోతుగా పరిశీలించిన అనంతరం ఇందులో వెలుగులోకి రాని అనేక కోణాలున్నాయని గుర్తించింది. మాదాపూర్లోని ఐటీ గ్రిడ్స్ కంపెనీలో ఫిబ్రవరి 23ని తెలంగాణ పోలీసులు తనిఖీలు చేశారు. సంస్థ నిర్వాహకుడు అశోక్ను ప్రశ్నించారు. తమకు కావలసిన సమాచారం అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఉన్న సర్వర్లు, ఇతర సామాగ్రిని తమతో తీసుకువెళ్లారు. దీనిపై స్థానిక దినపత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి. పోలీసులు ఆ రోజు ఆ కంపెనీకి వెళ్లి ప్రశ్నించిన ఫోటోలు కూడా ఉన్నాయి. కానీ తెలంగాణ పోలీసులు ఆ రోజు కేసు నమోదు చేయలేదు. వారం పాటు కిమ్మనలేదు. మార్చి 2వ తేదీన కేసు నమోదు చేశారు. తమకు మార్చి 2వ తేదీన ఫిర్యాదు వచ్చిందని, ఆ తర్వాత కేసు నమోదు చేశామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ మీడియా సమావేశంలో చెప్పారు. మార్చి 2న ఫిర్యాదు వస్తే అంతకు వారం రోజుల ముందే ఐటీ గ్రిడ్స్ లో ఎందుకు తనిఖీలు చేశారు? ఈ ప్రశ్నకు ప్రభుత్వ వర్గాలు అందిస్తున్న సమాచారం, ఐటీ గ్రిడ్స్ లో ఉన్న టీడీపీ సమాచారం మొత్తాన్ని పోలీసులు తీసుకువెళ్లారు. ఆ విషయాన్ని కప్పిపుచ్చి తమను తాము కాపాడుకునేందుకు ఏపీ ప్రభుత్వ సమాచారాన్ని ఐటీ గ్రిడ్ దొంగిలించిందంటూ ఎదురుదాడికి దిగారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తమ వాదనకు మద్దతుగా ఆ రోజు ఐటీ గ్రిడ్ సంస్థకు పోలీసులు వచ్చినట్టు తీసిన ఫోటోలను, దీనికి సంబంధించి పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగ్లను కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులకు అందజేశారు. ఐటీ గ్రిడ్స్ కంపెనీపై తెలంగాణ పోలీసులు మొత్తం 2 కేసులు నమోదు చేశారు. మొదటి రోజు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. కేసు నమోదు తీరును, రెవెన్యూ అధికారులు ఖాళీ పత్రాలపై సంతకాలు చేసి ఇవ్వడాన్ని హైకోర్టు ప్రశ్నించడంతో మార్చి 4వ తేదీన సంజీవరెడ్డి నగర్ పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదు చేశారు. హైకోర్టు వ్యాఖ్యలు చేసిన 1 గంటలోనే 2వ కేసు నమోదైందని టీడీపీ ముఖ్యుడు ఒకరు వెల్లడించారు. డేటా చోరీపై తెలంగాణ పోలీసు అధికారులు వినిపించిన వాదనపై ఏపీ ప్రభుత్వ వర్గాలు, పోలీసు అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలు, ప్రభుత్వం సేకరించిన ఆధార వివరాలు, ఎన్నికల కమిషన్ వద్ద ఉండాల్సిన ఓటర్ల జాబితా సమాచారాన్ని ఐటీ గ్రిడ్స్ అక్రమంగా సేకరించిందని, ఇది డేటా చౌర్యం కిందకు వస్తుందని తెలంగాణ పోలీసు అధికారులు మీడియాతో చెప్పారు. ఈ వాదనపై అమరావతిలో అటు ఎన్నికల కమిషన్, ఇటు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు బహిరంగంగా స్పందించారు. ఓటర్ల జాబితా బహిరంగమేనని, దానిని బహిరంగంగా ప్రచురిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల జాబితా రహస్యమేమీ కాదని, ప్రతి గ్రామంలో వాటిని బహిరంగంగా ప్రదర్శిస్తామని రాష్ట్ర ప్రభుత్వ ఐటీ కార్యదర్శి విజయానంద్ పేర్కొన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన సున్నిత సమాచారం ఏదీ బయటకు పోలేదని, దాన్ని ఎవరూ తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. ప్రభుత్వ సమాచారంలో ఏది సున్నితం, ఏది కాదు అన్న దానిపై ఆ సమావేశంలో అధికారులు వివరణించారు. ఆధార్ నెంబర్ల సమాచారం బయటకు తెలిసినా ఏమీ కాదని వారు స్పష్టంగా చెప్పారు. తిరుమల దర్శనానికి వెళ్లినా ఆధార వివరాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి ఏ లబ్ధి పొందాలన్నా ఆధార వివరాలు ఇవ్వాలి. చివరకు సిమ్ కార్డుకు కూడా ఆధార్ ఇస్తున్నారు. దాని ఆధారంగా ఆ వ్యక్తి ఆధార్ ఖాతాలోకి వెళ్లి ఆ వివరాలు మార్చడం ఎవరి వల్ల కాదు. ఆ వ్యక్తి వేలిముద్ర లేదా కంటిపాప ముద్రతో మాత్రమే ఆ వ్యక్తి ఆధార్ ఖాతా తెరుచుకుంటుంది. అనేక ప్రభుత్వ శాఖల వద్ద ఈ వివరాలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. చివరకు సుప్రీంకోర్టు కూడా సంక్షేమ పథకాల అమలుకు ఈ వివరాలు తీసుకోవాలనే చెప్పిందని వారు ముఖ్యమంత్రికి వివరించారు. ఓటర్ల జాబితాలో ఎవరెవరి పేర్లు ఉన్నాయో తెలుసుకోవడం రాజకీయ పార్టీల హక్కని, ఆ సమాచారం ఏ వ్యక్తి లేదా సంస్థ సేకరించడం నేరమేమీ కాదని వారు స్పష్టం చేశారు. ఈ సమావేశం జరిగిన తర్వాతే తెలంగాణ పోలీసులు తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై సీరియస్ గా ప్రతిస్పందించాలన్న నిర్ణయం ఏపీ ప్రభుత్వం తీసుకున్నట్టు తెలుస్తోంది. నకిలీ ఓట్లపై విచారణ జరపాలని కోరుతూ ఫామ్ 7 దరఖాస్తులు సమర్పించడం తప్పేమీ కాదని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మరోసారి అన్నారు. తాము చేసింది నేరం కాదని, ఏపీ సీఎం చంద్రబాబు చేసిందే నేరమని ఆరోపించారు. ఫామ్ 7 దరఖాస్తులపై ఎన్నికల కమిషన్ విచారణ జరిపి నకిలీ ఓట్లను తొలగిస్తుందని చెప్పారు. విషయాన్ని పక్కదారి పట్టించేందుకే టీడీపీ నేతలు ఇలా దరఖాస్తు చేయడం తప్పు అన్నట్లుగా ప్రచారం చేయడం ప్రారంభించారని జగన్ విమర్శించారు. వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత జగన్ బుధవారం పార్టీ నేతలతో రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ నరసింహన్ను కలిశారు. చంద్రబాబు దేశంలో ఎక్కడా లేని విధంగా సైబర్ నేరానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు.
రాష్ట్ర ప్రజలకు తెలియకుండా వారి వ్యక్తిగత సమాచారం చోరీ చేశారని, ఓటర్ల జాబితా నుంచి వారి పేర్లను తొలగించారని అందులో పేర్కొన్నారు. ఇలా ప్రజల డేటా చోరీ లాంటి సైబర్ నేరం దేశ చరిత్రలో ఎన్నడూ జరగలేదని, ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కోరామని జగన్ ఆ తర్వాత మీడియాకు చెప్పారు. దొంగతనం జరిగిన చోటే కేసు నమోదు చేస్తారని, ఐటీ గ్రిడ్ సంస్థ చేయకూడని పనులను చేస్తోందని ఆయన ఆరోపించారు. ఈ అంశాన్ని రెండు రాష్ట్రాల మధ్య గొడవగా చిత్రీకరించాలని ప్రయత్నిస్తున్నారన్నారు. ఇంతటి ఘోరమైన నేరాలకు పాల్పడిన వ్యక్తి సీఎంగా కొనసాగడం దారుణమని, చంద్రబాబు, మంత్రి లోకేష్ ఇద్దరూ జైలుకు వెళ్లాల్సిన నేరాలు చేశారని చెప్పారు. డేటా కేసు వివరాలను గవర్నర్కు వివరించామని తెలిపారు. ఐటీ గ్రిడ్స్ టీడీపీ కోసం రూపొందించిన సేవామిత్ర యాప్లో ఏపీ ప్రజల సమాచారం ఉందన్నారు. ఆధార్తో పాటు గోప్యంగా ఉండాల్సిన చాలా సమాచారం ఐటీ గ్రిడ్స్ సంస్థలోని కంప్యూటర్లలో దొరికిందని చెప్పారు. ప్రజల బ్యాంకు ఖాతాల వివరాలు, ఓటర్ జాబితా మాస్టర్ కాపీ, ఓటర్ల కలర్ ఫోటోలు ఉన్నాయని, ఇవన్నీ వాళ్లకు ఎలా దొరికాయని ప్రశ్నించారు. ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన పనికి మేము సహకరిస్తా ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ మామూలుగా వెరిఫై చేయాల్సిన కార్యక్రమానికి మేము సహకరిస్తూ, ఇదిగో అయ్యా అప్లికేషన్ చెయ్యండి అయ్యా, ఎంక్వైరీ వెరిఫై చేసి ఆ తర్వాత తీసేయండి అయ్యా. గత 2 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇంత దారుణంగా వీళ్ళు చేశారయ్యా అని చెప్పి మేము చేశాం. మేము ఈ కార్యక్రమం చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నారు తెలుసా? ఆంధ్రప్రదేశ్ పోలీసులను పంపించి ఫామ్ 7 అప్లికేషన్, ఓటర్ డిలీషన్ అప్లికేషన్ పెట్టడం తప్పన్నట్టుగా హెరాస్మెంట్. ఏ రకంగా హెరాస్మెంట్ అంటే ఇది? ఎందుకండి హెరాస్మెంట్? అసలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి దీనికి సంబంధం ఏందండి? ఏపీ ప్రజల డేటా ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల వద్ద ఉంటే రాష్ట్ర ప్రజలు మోసపోరా అని జగన్ అడిగారు. 2 ఏళ్లుగా పథకం ప్రకారమే ప్రతి ఇంట్లో చేయించిన సర్వేలను సేవామిత్రతో అనుసంధానం చేయించారని ఆరోపించారు. ఆ డేటాను టీడీపీ నేతలకు పంపి మరోసారి ఇంటింటి సర్వే చేయించారన్నారు. వైసీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగించారని, టీడీపీకి ఓటేస్తారనుకున్న వాళ్లకు 2 ఓట్లు నమోదు చేయించారని చెప్పారు. 2014లో టీడీపీ, వైసీపీ మధ్య కేవలం 1% ఓట్ల తేడా ఉందని గుర్తు చేశారు. దాదాపు 59 లక్షల నకిలీ ఓట్లు ఉన్నట్లు తాము గుర్తించామని, గత జనవరిలో ఈసీని కలిసి ఆ సమాచారమంతా 24 పెన్ డ్రైవ్ల్లో నిక్షిప్తం చేసి ఇచ్చామని వెల్లడించారు. ప్రజలకు సంబంధించిన వాళ్ళ వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏ రకంగా ప్రత్యక్షమవుతా ఉన్నాయి అంటే, ఒక మనిషికి సంబంధించిన ఆధార్ డీటెయిల్స్ మీ దగ్గర ఉన్నాయి, ఒక మనిషికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీ దగ్గర ఉన్నాయి, ఒక మనిషికి సంబంధించిన కలర్ ఫోటోతో సహా కూడిన ఎలక్టోరల్ డీటెయిల్స్ మీ దగ్గర ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంది? రేపొద్దున మీరంతకు మీరే ఆధార్ డీటెయిల్స్ మీ దగ్గరే ఉన్నాయి, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీ దగ్గరే ఉన్నాయి. మీరు రేపొద్దున ఏం చేసినా కూడా ప్రజలు మోసపోరా? ప్రజలు అమ్ముడుపోరా? ప్రజలు నాశనమైపోరా? ఈ రకమైన డీటెయిల్స్ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉండకూడదు, ప్రైవేట్ సంస్థల దగ్గర ఉండకూడదు. డేటా కేసు నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కోరినట్టు జగన్ చెప్పారు. డేటా వార్ వ్యవహారంలో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య దుమారం రేగుతోంది. ఈ పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వ విప్ పయ్యావుల కేశవ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. డేటా చోరీ వ్యవహారంపై విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేస్తే పోలీసులు లోకేశ్వర్ రెడ్డిగా మార్చారని ఆరోపించారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య డేటా వార్ నడుస్తోంది. టీడీపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. ఎన్నికల ముందు పార్టీకి నష్టం చేసేందుకు వైసీపీ, తెలంగాణ పోలీసులు కుట్ర చేస్తున్నారని టీడీపీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో పయ్యావులు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. వైసీపీ ప్లాన్ చేస్తే తెలంగాణ పోలీసులు అమలు చేశారంటూ పయ్యావులు ఆరోపించారు. సరైన సమయంలో అందరి పేర్లు బయటపెడతానంటూ కామెంట్ చేశారు. ఫిబ్రవరి 23కు ముందే వైసీపీ, ఐటీ అధికారులు కలిసి ప్లాన్ చేశారని పయ్యావులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారని, అయితే అసలు విషయం బయటపడుతుందని లోకేశ్వర్ రెడ్డి పేరు తెర మీదకు తెచ్చారని పయ్యావులు అన్నారు. రెండో ఫిర్యాదు దశరథరామిరెడ్డితో చేయించారని తెలిపారు. మార్చి 2న కేసు నమోదు చేస్తే 3వ తేదీ అశోక్ పరారీలో ఉన్నాడని ఎలా చెబుతారని ప్రశ్నించారు. టీడీపీ కీలక సమాచారం దొంగిలించి జగన్ కు ఇచ్చారని తెలిపారు. 24వ తారీఖు ఉదయాన్నే వచ్చింది విజయసాయిరెడ్డి గారి కంప్లైంట్ తీసుకుని తెలంగాణ పోలీసులు చేశారని. విజయసాయిరెడ్డి గారి కంప్లైంట్ ఉంటే ఎక్కడ మీ ముసుగులు తొలగిపోయి
మీ కుట్రలు మొత్తం దొంగలంతా బయటకు వస్తారు అనే భయంతో మార్చి లోకేష్ రెడ్డి గారి చేత 2వ తారీఖున కంప్లైంట్ తీసుకుని 2వ తారీఖు అర్ధరాత్రి 12:05 కంప్లైంట్ నమోదు చేశారు. 3వ తారీఖున హైకోర్టులో హౌస్ మోషన్ మూవ్ చేయడం జరిగింది. సాయంత్రం 5:30 హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, మీ ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకం ఉండేటువంటి అవకాశాలు లేవు, అథెంటిసిటీ ఆఫ్ యువర్ ఇన్వెస్టిగేషన్ ఇస్ క్వశ్చనబుల్ అనేటువంటి కామెంట్స్ ఎప్పుడైతే చేసిందో 5:30 హైకోర్టు డిక్టేట్ చేస్తే 6:30 హైకోర్టు ఆర్డర్ని విడుదల చేస్తే మీకు మొటికాయలు పడుతున్నాయి, ఈ కేసు నిలవదు అన్నటువంటి భయం వచ్చి 7 గంటలకు మళ్ళీ 2వ కంప్లైంట్ దశరథ రామరెడ్డి గారితో మీరు తీసుకున్నారు. డేటా కేసు వ్యవహారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్కు తెలిసి జరిగిందా తెలియకుండా జరిగిందా అని పయ్యావుల అనుమానం వ్యక్తం చేశారు. సజ్జనార్ కనుసన్నల్లోనే అధికార దుర్వినియోగం జరిగిందని అన్నారు. టీఎస్ పోలీసులు మఫ్టీలో చేసిన విచారణ దొంగతనం కిందే లెక్కని, ఎఫ్ఐఆర్ లేకుండా ఉద్యోగులను బెదిరించి సమాచారం సేకరించింది నిజం కాదా అని పయ్యావుల ప్రశ్నించారు. ఎవరైతే వీళ్ళు అశోక్ గురించి మాట్లాడుతున్నారో అశోక్ ని కూడా తెలంగాణ పోలీసులు 23వ తారీఖున విచారించిన విషయం వాస్తవం కాదా అని చెప్పి నేను తెలంగాణ కమిషనర్ని అడుగుతున్నా. తెలంగాణ పోలీసులు మఫ్టీలో సివిల్ డ్రెస్ లో మామూలు బట్టలు వేసుకుని ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో సోదాలు జరుపుతున్నటువంటి విషయం వాళ్ళ సీసీ ఫుటేజ్లో టైంతో సహా ప్రింట్ అయింది. శనివారం 23వ తారీఖున ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో తెలంగాణ పోలీసులు జరుపుతున్నటువంటి సీసీ ఫుటేజ్ వివరాలు ఇవి. కేసు నమోదైంది ఎప్పుడు? 2వ తారీఖు మార్చి 2వ తారీఖు అర్ధరాత్రి 12:15 హైదరాబాద్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. అంటే 2వ తారీఖు కన్నా మీరు ముందుగా చేపట్టినటువంటి ఈ సోదాలన్నీ కూడా దొంగతనం కాదా అని నేను ప్రశ్నిస్తున్నా. డేటా వార్ వ్యవహారంలో దుమారం రేగుతున్న వేళ ఇప్పుడు పయ్యావుల చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మాదాపూర్లోని ఐటీ గ్రిడ్స్ కార్యాలయంపై వైసీపీ నేతల సూచన మేరకు తెలంగాణ పోలీసుల దాడికి సంబంధించి మొత్తం కుట్ర ఆంధ్రలోనే జరిగిందని టీడీపీ నేతలు ఆరోపించారు. టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు తెలంగాణ పోలీసులపై గుంటూరు జిల్లా తుళ్లూరు పీఎస్లో కేసు నమోదైంది. మరోవైపు డేటా చౌర్యం జరగలేదని చెబుతున్నా చౌర్యం జరిగింది అంటూ తెలంగాణ పోలీసులు చేస్తున్న ఆరోపణలపై పరువు నష్టం దావా వేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో డేటా ఫైట్ మంటలు రేపుతోంది. తెలుగుదేశం పార్టీ తెలంగాణ పోలీసులపై ఫిర్యాదు చేసింది. ఐటీ గ్రిడ్స్ నుంచి టీడీపీకి చెందిన సమాచారాన్ని తీసుకెళ్లారని, దానిని వైసీపీకి అందించారని ఆ ఫిర్యాదులో పేర్కొంది. తప్పుడు ఫిర్యాదు చేసిన లోకేశ్వరరెడ్డిపైన చర్యలు తీసుకోవాలని కోరింది. ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, రాజ్యసభ సభ్యుడు కనకమేడ్ల తదితరులు బుధవారం రాత్రి గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీని కలిసి 11 పేజీల ఫిర్యాదు అందించారు. వైసీపీకి రాజకీయ లబ్ధి చేకూర్చేందుకు తెలంగాణ పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. 2 దశాబ్దాలుగా టీడీపీ సేకరించుకున్న డేటాను వైసీపీకి చేరవేస్తున్నారు. పైగా బాంబు పేలుళ్లు, తీవ్రవాద చర్యల తరహాలో ఐటీ గ్రిడ్స్ డేటా కేసును సిట్కు అప్పగించారని టీడీపీ నేతలు మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో దొడ్డిదారిన విజయం సాధించాలనే దుర్బుద్ధితో వైసీపీ, టీఆర్ఎస్, బీజేపీ కలిసి కుట్రలు చేస్తున్నాయని ఎంపీ కనకమేడ్ల రవీంద్ర కుమార్ మండిపడ్డారు. దీనిలో భాగంగా టీడీపీ డేటాను నిర్వహిస్తున్న హైదరాబాద్లోని ఐటీ గ్రిడ్స్ సంస్థ కార్యాలయంపై దాడి చేసేందుకు వైసీపీ నాయకులు కుట్ర పన్నారన్నారు. ఈ కుట్రలో తెలంగాణ పోలీసులు కూడా భాగస్వాములు అయ్యారన్నారు. పథకం ప్రకారం గత నెల 23న అక్రమంగా ఐటీ గ్రిడ్స్ కార్యాలయంపై దాడి చేశారని, తెలంగాణ పోలీసులు మఫ్టీలో వెళ్లి దాడి చేసి టీడీపీ డేటాను సేకరించారని ఆయన చెప్పారు. ఈ విధంగా సేకరించిన టీడీపీ డేటాను వైసీపీ నేతలకు అందించారు. వారు అందులో ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలకు ఫోన్లు చేసి ప్రలోభాలకు గురి చేస్తున్నారని కనకమేడ్ల మండిపడ్డారు. దీన్ని బట్టి చూస్తే వాళ్ళు ఏమవుతుందో తెలంగాణ పోలీసు వారు సిట్టు ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ కేసులు, వాళ్ళకి సంబంధించినటువంటి కేసులు, వాళ్ళు అక్కడ ప్రభుత్వాలు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న కేసుల్లో ఎక్కడా సిట్లు ఏర్పాటు చేయలేదు. దీనిలో సిట్ ఏర్పాటు చేయడంలో అనేక అనుమానాలకు తావిస్తున్నది.
ఇందులో కుట్రదారులు ఇంకా మరి కొంతమంది ఉన్నారని చెప్పేసి భావించవలసినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని ఆ కుట్రదారులందరూ వెలికి రావాలి, వాళ్ళందరూ బయటికి రావాలి. అవన్నీ బయటికి రావాలంటే ఈ కుట్రలో భాగస్వాములైనటువంటి వ్యక్తులని, రాజకీయ నాయకులని, అలాగే పోలీస్ ఆఫీసర్లని వాళ్ళందరినీ విచారించి తగు చర్య తీసుకోవాల్సిందిగా, ఎఫ్ఐఆర్ కట్టవలసిందిగా మేము అర్బన్ ఎస్పీ గారిని కోరాము, రూరల్ ఎస్పీ గారిని కోరాము. టీడీపీ డేటాను తస్కరించి పెద్ద సంఖ్యలో టీడీపీ ఓట్లను తొలగించేందుకు కుట్ర చేశారు. దానిలో భాగంగా కుప్పలు తెప్పలుగా ఫామ్ 7 దరఖాస్తులు వెల్లువెత్తాయని మంత్రి కళా వెంకట్రావు తెలిపారు. జగన్ గవర్నర్ను కలవడం, ఆ వెంటనే డేటా తస్కరణపై సిట్ వేయడం వంటివి చూస్తుంటే టీఆర్ఎస్, వైసీపీ, బీజేపీల కుట్ర స్పష్టంగా తెలిసిపోతున్నాయని అన్నారు. ఈ మొత్తం కుట్రపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ జరిపితే మరిన్ని అంశాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఆ లోకేష్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి నాకు తెలిసినంత వరకు హైదరాబాద్లో ఓటర్. ఆయన అక్కడ ఓటర్ చేత అక్కడ ప్రభుత్వము, అక్కడ పోలీస్ ఆఫీసర్స్ ఈ విధమైనటువంటి కుట్రలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోవడానికి, ప్రజా సమస్యల పరిష్కారాన్ని అడ్డుకోవడం కోసం, పేద ప్రజల అభివృద్ధిని అడ్డుకోవడం కోసం ఈ విధమైనటువంటి కార్యక్రమం 3 రాష్ట్రాల పక్కనున్న తక్కిన 2 రాష్ట్రాలు గమ్మన ఊరుకుంటే ఈ రాష్ట్రం ఎందుకు ఇట్లా ఇన్వాల్వ్ అవుతుంది, ఎందుకు ఇక్కడ ఉండేటటువంటి ప్రజల్ని, ఈ రాష్ట్రాన్ని వెనక నెట్టేయడం కోసం ప్రయత్నం చేస్తుంది అనేటటువంటిది కూడా కుట్రలో అతిపెద్ద భాగం అని చెప్పి మేము నమ్ముతున్నాం. జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో టీడీపీని దొంగ దెబ్బతీయాలని మోదీ, కేసీఆర్, జగన్ కలిసి చేస్తున్న కుట్ర రాజకీయాలకు 5 కోట్ల మంది ప్రజలే బుద్ధి చెప్పాలని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు. డేటాలో పల్స్ సర్వే డేటా లేకపోయినా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ డేటా సేకరించే వరకు అప్పుడే ఆ డేటా సేకరించి ఫోన్లు కూడా వస్తున్నాయనేటువంటిది మాకు సమాచారం వస్తూ ఉంది సోషల్ మీడియా ద్వారా. ఇటువంటి కుట్ర రాజకీయాలకి 5 కోట్ల మంది ప్రజలు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరి భూములు వాళ్ళకు ఉంటాయా, వచ్చే పెన్షన్లు కూడా పేర్లు మార్చి కొట్టేసేటువంటి కుట్ర కుతంత్ర రాజకీయాలు చేసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ అరాచక శక్తుల్ని అధికారంలోకి రాకుండా అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కుట్ర రాజకీయాలు చేసేటువంటి కేంద్రంలో ఉన్న మోడీ గాని, ఇక్కడున్న కేసీఆర్తో కలిసి జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి కుట్రలకి ఈ రాష్ట్రం బలి కాకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రజల మీద కూడా ఉంది. వైసీపీ కోరిక మేరకు తెలంగాణ ప్రభుత్వ డైరెక్షన్లోనే డేటా కేసు డ్రామా నడుస్తోందని టీడీపీ నేతలు తెలిపారు. ఫిబ్రవరి 23వ తేదీన ఐటీ గ్రిడ్ సంస్థలో తెలంగాణ పోలీసులు తనిఖీలు చేశారు. డైరెక్టర్ అశోక్తో పాటు పలువురు ఉద్యోగులను విచారించారు. బలవంతంగా కొంత డేటాని డౌన్లోడ్ చేయించుకుని కొన్ని కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు పట్టుకెళ్లారు. ఆ డేటాను వైసీపీ కార్యకర్తలకు అందించారు. దాని ఆధారంగా వారు టీడీపీ సానుభూతి పరులకు ఫోన్లు చేసి వైసీపీకి సహకరించాల్సిందిగా కోరడం ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన ఫోన్ సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిందని ఫిర్యాదులో టీడీపీ నేతలు వివరించారు. టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీస్ స్టేషన్లో బుధవారం అర్ధరాత్రి కేసు నమోదైంది. ఐపీసీ 120B, 418, 420, 380, 409, 167, 177, 182, రెడ్ విత్ 511 సెక్షన్లతో పాటు ఐటీ యాక్ట్ 66C, 67, 70 తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వైసీపీ నాయకులు తెలంగాణ పోలీసులను నిందితులుగా పేర్కొన్నారు. నిర్దిష్టంగా నిందితులెవరో దర్యాప్తులో తేలుతుందని తెలిపారు. సేవామిత్ర యాప్ ఐటీ గ్రిడ్తో లింక్. ఐటీ గ్రిడ్ వాళ్లు ఓటర్కు ఫోన్ చేసి వివరాలు రాబడతారు. ఆ వివరాలను టీడీపీ బూత్ స్థాయి సేవామిత్రకు అందిస్తారు. ఆ సమాచారాన్ని విశ్లేషించి ఆ ఓటరు తమకు అనుకూలం కాకపోతే ఓటును తొలగించేలా తప్పుడు ఫిర్యాదు చేస్తారు. ఇది హైదరాబాద్ నగర కమిషనర్ అంజనీ కుమార్ స్కెచ్ గీసి మరీ చెప్పిన సంగతి. డేటా చోరీ అంటూ ఓదరగొట్టి చివరికి మోకాలకు బట్టతలకు ముడిపెట్టినట్లు తెలంగాణ పోలీసులు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఏపీ సర్కార్ మండిపడుతోంది. టీ పోలీసులపై పరువు నష్టం వేయాలని భావిస్తోంది. చోరీ అయ్యిందంటున్న ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల జాబితా, ఓటర్ల జాబితా, ఇతర వివరాలు ఏవీ రహస్యం కాకున్నప్పటికీ రోజుకో నింద వేస్తూ ఏపీ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు హైకోర్టుకు విన్నవించాలని నిర్ణయించింది. ఈ విషయమై న్యాయ నిపుణులతో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే చర్చించినట్లు సమాచారం. ఇవాళ మరోసారి చర్చించి 1-2 రోజుల్లోనే దావా వేయబోతున్నట్లు తెలిసింది. డేటా వార్ వ్యవహారం ఇప్పుడు హీట్ పుట్టిస్తోంది. ఐటీ గ్రిడ్స్ కేసులో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేసులో అసలు దర్యాప్తు ఇప్పుడు మొదలవుతుందని అధికారులు చెబుతున్నారు.
ఐటీ గ్రిడ్స్ డేటా చౌర్యం కేసు దర్యాప్తునకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. కేసు తీవ్రత నేపథ్యంలో ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో 9 మంది అధికారులతో సిట్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా కేసు దర్యాప్తును కొలిక్కి తేవాల్సిన అవసరం ఉందని పోలీసు అధికారులు అభ్యర్థించడంతో తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు నిర్ణయం తీసుకుంది. సిఐడి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లను కూడా దర్యాప్తులో భాగస్వాములను చేశారు. సిట్లో కామారెడ్డి ఎస్పీ శ్వేత, సైబరాబాద్ క్రైమ్ డీసీపీ రోహిణి, నారాయణపేట డీఎస్పీ శ్రీధర్, సైబర్ క్రైమ్ డీఎస్పీ రవికుమార్ రెడ్డి, మాదాపూర్ ఏసీపీ శ్యాంప్రసాద్ రావు, సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్లు బి రమేష్, వెంకటరామిరెడ్డి ఈ బృందంలో సభ్యులుగా ఉంటారు. ఇప్పటివరకు నమోదైన కేసులను ఈ బృందం విచారిస్తుంది. విచారణ ముగిసిన తర్వాత సిట్ తమ నివేదికను సంబంధిత కోర్టుకు సమర్పిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డేటా మాదాపూర్లోని ఓ ప్రైవేట్ సంస్థ దగ్గర ఉందంటూ లోకేశ్వరరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పొరుగు రాష్ట్రంతో ముడిపడి ఉన్న అంశం కావడంతో సిట్ ఏర్పాటు చేస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది ఉత్తర్వులు జారీ చేశారు. సిట్ చీఫ్ స్టీఫెన్ రవీంద్ర ఇప్పటివరకు జరిగిన దర్యాప్తుపై అధికారులతో సమీక్షించారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు, సేకరించిన ఆధారాలతో పోలీసులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. విచారణ కొనసాగుతున్న తీరు, ఎవరెవరిపై ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి అనే వివరాలు పొందుపరిచారు. ఏపీ ఓటర్ల మనోగతం తెలుసుకునేందుకు ఐటీ గ్రిడ్ సంస్థ పలు సర్వే సంస్థలకు సబ్లీజ్కిచ్చి సర్వే నిర్వహించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ సంస్థలు ఏవో గుర్తించి వాటిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. లోకేశ్వరరెడ్డి ఇంటికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు వెళ్లి దౌర్జన్యానికి పాల్పడ్డారన్న కేసులో కేపీహెచ్బీ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఏపీ పోలీసులు వచ్చిన వాహనం నెంబర్, లోకేశ్వరరెడ్డి ఇంటి దగ్గరకు వచ్చిన పోలీసుల్ని సీసీ ఫుటేజీ ద్వారా గుర్తిస్తున్నారు. వారికి వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేసి విచారించేందుకు సిద్ధమవుతున్నారు. ఐటీ గ్రిడ్ సంస్థ సీఈఓ అశోక్ ఏపీలో తలదాచుకున్నట్లు గుర్తించి అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. ఏపీ సర్కారుకు ఐటీ శాఖ సెక్రటరీకి సైబరాబాద్ సిపి సజ్జనార్ నోటీసులు ఇచ్చారు. ఏపీ ప్రభుత్వానికి చెందిన డేటా హైదరాబాద్లోని కంపెనీకి ఎలా వచ్చింది అనే విషయమై వివరణివ్వాలని నోటీసులో తెలిపారు. నిన్న మరోసారి అమెజాన్కు నోటీసులు ఇచ్చారు. గ్రిడ్లో 3 ఇంటర్నల్ సర్వర్లు, 7 హార్డ్ డిస్క్లు మాయమైనట్లు ఎథికల్ హ్యాకర్లు గుర్తించారు. అశోక్ కోసం ఏపీలో ముమ్మరవేట కొనసాగిస్తున్న సైబరాబాద్ పోలీసులు 1-2 రోజుల్లోనే నిందితుడిని పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో తెలంగాణ పోలీసులు తొలిసారి ఎథికల్ హ్యాకర్ల సహకారం తీసుకుంటున్నారు. ఐటీ గ్రిడ్ కార్యాలయంలో ఉన్న కంప్యూటర్లకు పాస్వర్డ్ ఉండడంతో ఎథికల్ హ్యాకర్లతో ఓపెన్ చేయించారు. మరోవైపు ఐటీ గ్రిడ్ సంస్థ నిర్వాహకుడు అశోక్ కోసం 3 ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. అశోక్ దేశం విడిచి విదేశాలకు వెళ్లకుండా అన్ని విమానాశ్రయాలకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అమెజాన్, గూగుల్ సంస్థలకు మరోసారి 91 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చారు. ఆధార్, ఎలక్షన్ కమిషన్, ఏపీ ప్రభుత్వానికి కూడా సైబరాబాద్ పోలీసులు లేఖలు రాశారు. సిట్ ఏర్పాటుతో ఇకపై అసలు దర్యాప్తు ఊపందుకుంటుందని పోలీసులు అంటున్నారు. స్వాధీనం చేసుకున్న పరికరాల్ని పూర్తి స్థాయిలో విశ్లేషిస్తున్నామని, ఐటీ గ్రిడ్ సీఈఓ అశోక్ పై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయని చెబుతున్నారు.